అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘని నగర్ అనే నివాస ప్రాంతంలో విమానం కూలిపోయిందని అధికారులు చెప్పారు. దీనిని ఎయిర్ ఇండియా కూడా ధృవీకరించింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారని తెలిపింది. కూలిపోయిన విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. దాని రిజిస్ట్రేషన్ నంబర్ VT-ANB. ఈ బోయింగ్ 787 మోడల్ను 14 ఏళ్ల కిందట ప్రారంభించారు. విమానం టేకాఫ్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను BBC వెరిఫై విభాగం చెక్ చేసింది. విమానం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్కు ముందు రన్వే అంచుకు వెళ్లినట్లు డేటా చూపిస్తోంది. విమానం 625 అడుగుల ఎత్తులో ఉన్నట్లు చివరి ట్రాకింగ్ పాయింట్ చూపిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎయిర్ ఇండియా సంస్థ ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారని తెలిపింది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్లు, ఒక కెనడా జాతీయుడు, 7 పోర్చుగీస్ వారు ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన వెంటనే విమానం కూలిపోయిందని DGCA తెలిపింది. DGCA ప్రకటన ప్రకారం విమానం నడుపుతున్న కెప్టెన్కు 8,200 గంటల విమానయాన అనుభవం ఉంది. కో పైలట్కు 1,100 గంటల అనుభవం ఉంది. అహ్మదాబాద్లోని రన్వే 23 నుంచి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ అంటే అత్యవసర కాల్ వెళ్ళింది. కానీ ఆ తరువాత ఎలాంటి కాంటాక్ట్ లేదు. విమానాశ్రయం సరిహద్దు వెలుపల విమానం కూలిపోయింది. ఫ్లైట్ రాడార్ డేటా ప్రకారం మధ్యాహ్నం 1:30 విమానం స్పీడ్ 0 అని ఉంది. మధ్యాహ్నం 1:34 విమానం నేల మీదే ఉంది, కానీ నెమ్మదిగా కదులుతోంది. ఆ సమయంలో 10 knots వేగంతో కదిలింది. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయింది. 174 knots వేగంతో 625 అడుగుల ఎత్తుకు చేరింది. ఆ తర్వాత విమానం నుంచి సిగ్నల్ రాలేదు. ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ అంటే అత్యవసర సంకేతం. విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. మేడే అనే పదం ఫ్రెంచ్ పదబంధం మైడర్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం నాకు సహాయం చెయ్యండి అని. విమానం మాదిరే పడవలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ కాల్ను ఉపయోగిస్తాయి. మేడే పదాన్ని 1923 నుంచి ఆంగ్లంలోనూ వాడుతున్నారు. 1927లో అమెరికా అధికారికంగా రేడియో అత్యవసర పరిస్థితులకు దీనిని ఉపయోగించడం ప్రారంభించింది. కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితిని తీసుకెళ్లడానికి లేదా పరిస్థితి తీవ్రతను నొక్కి చెప్పడానికి మేడే 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 అని రిపీటెడ్గా చెబుతారు.